ఏంటి అందరు అలా చూస్తున్నారు? రే వచ్చింది నువ్వా? ఇల్లంతా ఊగిపోతుంటే భూకంపం వచ్చిందేమో అనుకున్నాను. అల్లుడు అల్లుడు నువ్వు వాయిస్ పడకు, నేనే నీ దగ్గరికి వస్తా. రే అల్లుడు ఎలా ఉన్నారా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అల్లుడు ఎలా ఉన్నారా? బాగున్నావా? అల్లుడు చాలు మామయ్య, చాలు మామయ్య. ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఇండియాకి వస్తే ఎవరేం పట్టనట్టున్నారేంటి? మమ్మీ అయినా చెప్పా పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చెప్పి రావడానికి నేనేమన్నా ఇంటి చుట్టానా? ఎగ్జామ్స్ అయిపోయాయి, వచ్చేసాను. వెంటనే రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళిపో. మమ్మీ అవును, అసలు వాడిక్కడ ఉండడమే నాకు ఇష్టం లేదు. అదేంటే మనతో పాటు కాకుండా వాడొక్కడే అక్కడేం చేస్తాడు? ఇక్కడుండేం చేస్తాడు? అందరి ముందు నా పరువు తీస్తాడు. మమ్మీ చెప్పిన మాట ఎప్పుడైనా వింటాడా వీడు? నేనెలా ఉన్నాను, చరణ్ ఎలా ఉన్నాడు, వీడెలా ఉన్నాడు? మీదైతే 0 సైజు, చిన్న మామయ్య భారీ సైజు. సారీ మామయ్య. అందుకే నాకు వీడంటే నచ్చదు. ఆపవే, వాడేమీ తిని అంతలా అవ్వలేదు. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉన్నాడు కదా. ఆ తిండినే కంట్రోల్ చేసుకునుంటే ఇప్పటికైనా సన్నబడి ఉండేవాడు కదా. చూడు మమ్మీ, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. నువ్వేం చెప్పినా నేను పాటిస్తాను. కానీ తిండి విషయంలో మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తే మాత్రం నేను ఎవ్వరి మాట వినను. రేయ్, మమ్మీని ఎదిరించి మాట్లాడతావేంటి? అన్నయ్య, నేనేం గొడవ పడట్లేదు. నాకు నచ్చినట్టే నేను ఉంటానని అంటున్నాను. అదే ఓపెన్గా చెప్తున్నాను. వింటున్నారా? చిన్నప్పటి నుంచి ఇంతే. వాడు చెప్పిందే మనమంతా వినాలి, కానీ నేను చెప్పింది మాత్రం వాడు వినడు. అందుకే వాడంటే నాకు నచ్చదు. సర్లే, ఎప్పుడు మీ ఇద్దరికి ఉండేదేగా ఈ గొడవ. మనోడా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు. రారా, ఫ్రెష్ అవుదు గాని. నువ్వు వస్తున్న విషయం ముందే చెప్పుంటే పిండి వంటలు అవి చేసేదాన్ని కదరా. ఇప్పుడేం పోయింది? చేసి పెట్టు బామా, నేను తిని పెడతాను. చేసి పెడతారా? చూసారా, మీ అమ్మ ఎంత చెప్పినా పిండి వంటలు చేస్తాను అంటుంది, వాడేమో టేస్ట్ చేస్తాను అంటున్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవట్లేదేంటి? ఏమైంది? వద్దు, స్ట్రైట్గా లోపలికి వెళ్ళామంటే అందరూ ఉంటారు. ఈ టైంలో ఎందుకు వచ్చామంటే అక్షతకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలన్న విషయం బయటపడిపోతుంది. లేదు, ఎవరికి కనపడకుండానే అక్షతకి తెలిసేలా చేస్తాను. అక్షత